పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 30వ తారీఖు వరకు జరగబోతుంది. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఇప్పుడే మన గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెలంగాణ బతుకమ్మ అనేది ఒకనాడు బతకడం కోసం, ఒకనాడు చల్లగా బతుకు అని మహిళల మీద జరిగినటువంటి ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలని అది బతుకమ్మ రూపంలో వచ్చింది. తెలంగాణని బతుకమ్మ ఒక ప్రపంచంలో ఫ్లవర్స్ సెలబ్రేషన్ చేస్తుండొచ్చు ఎక్కడైనా, విదేశాలలో ఎక్కడైనా, కానీ పూజలు చేసేది మన తెలంగాణలో మాత్రమే. రెండు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఫెస్టివల్స్, ఒకటి బోనాలు, రెండవది బతుకమ్మ. ఈ రెండు తెలంగాణకి పెటెంట్ రైట్, తెలంగాణ పండగలు ఇవి రెండు. కాబట్టి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కూడా గ్రాండ్గా చేసింది, ట్యాంక్ బండ్ మీద పెద్ద సెలబ్రేషన్ చేసింది. ఈసారి మరి మంత్రివర్యులు కూడా పూర్తిగా దీని మీద చొరవ తీసుకొని అందులో భాగంగా మేము కూడా ఆ కమిటీలో పాల్గొనడం అనేది నాకు సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగని ఒక ఏదో మనం చేసి డేజీలు పెట్టి దాన్ని సంస్కృతిని, సంస్కారాన్ని పూర్తిగా మనం నాశనం చేయకుండా సంస్కారాన్ని కాపాడుతూ బతుకమ్మ దేనికోసం వచ్చింది, బతుకమ్మ పండుగ ఆడవాళ్ళు ఆడడానికి కారణం ఏంది, బతుకమ్మ అంటే పూజించే, గౌరవించే బతుకమ్మని, దాన్ని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చేయాల్సినటువంటి పండుగని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామాన ప్రతి చోట ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయో అక్కడ, కాలేజీల దగ్గర, స్కూళ్ళ దగ్గర, ఇంకా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, ప్రతి చోట ప్రతి కూడలి చివరిలో బతుకమ్మని పెట్టి, ఎయిర్పోర్ట్లో కూడా బతుకమ్మ వచ్చినటువంటి ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, విదేశాలకు వెళ్తారు, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణ బతుకమ్మ అంటే ఏందో తెలవడం కోసం అక్కడ కూడా ఒక బతుకమ్మ ఏర్పాట్లు చేసి అక్కడ కూడా ఆ ప్రోగ్రామ్ని చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో మన తెలంగాణ కల్చర్ని ప్రపంచ దేశాలకు తెలవాలి. ఎందుకు చేస్తున్నారు ఈ పూజ, ఇక్కడ ఎందుకు పూలకు పూజ చేస్తున్నారు అనేది ప్రపంచానికి ఈ ట్రెడిషన్ పండగని గుర్తు చేసుకోవడం కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని 28వ తారీఖున ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో నిర్వహించబోతున్నాం. 30 తారీఖున మన ట్యాంక్ బండ్ మీద నిర్వహించబోతున్నాం. అలాగే 21వ తారీఖు వరంగల్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ బతుకమ్మ పండుగని మంత్రివర్యులు, మా మహిళా మంత్రులు, అందరూ కూడా ఇది ప్రభుత్వంతో కానీ పార్టీలకు కానీ అతీతంగా అందరూ కలిసి చేయాల్సినటువంటిది. ప్రతి మహిళ పాల్గొంటారు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సంతోషంగా పాల్గొనాలి. ఇది ఎవ్వరికీ కూడా నొప్పించేది కాదు, ఎవరిని కూడా డామినేట్ చేసేది కాదు, అందరం పాల్గొనాలని ఇప్పుడు పిసిసి అధ్యక్షులు కానీ మంత్రివర్యులు కానీ పిలుపునిచ్చారు. ఇందులో మహిళల్ని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ సెల్ఫ్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఆహ్వానిస్తూ వివిధ ఎక్కడెక్కడైతే మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా అందరికీ కూడా ఆహ్వానం పలికారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్లలో నుంచి వచ్చినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, కర్ణాటక కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, కర్ణాటక ట్రెడిషన్ వాళ్ళకు కమిటీ ఉంటుంది, అలాగే కేరళ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఎవరైనా ఉండనండి, అందరికీ ఈ ట్రెడిషన్ని గుర్తు చేసుకోవడం కోసం ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కల్చర్ని చూపించుకుంటూ మన కల్చర్ ఏంది అని ప్రతి ఒక్కళ్ళని కూడా అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. 200 గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ యాజమాన్యంతో కూడా మాట్లాడి అక్కడ కూడా బతుకమ్మ కార్యక్రమం చేయడం కోసం ప్రభుత్వం అన్ని విధాల సన్నాహక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా జాగ్రత్తలు పాటించడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద అందరికీ ఆహ్వానం పలుకుతూ నిన్న మొన్న జరిగినటువంటి మీటింగ్లో వారు ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కానీ మంత్రివర్యులతో కానీ అందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ కార్యాచరణ ఏం జరుగుతుంది అనేది వారు రివ్యూ తీసుకుంటూ ఉన్నారు. అలాగే కళాకారులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మన తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో రకాల కళాకారులు ఉన్నారు, వాళ్ళను కూడా ఆహ్వానం పలుకుతూ ట్యాంక్ బండ్ మీద జరిగేటటువంటి విన్యాసాలలో వాళ్ళకు కూడా ఆహ్వానం పలికి, అంతేకాకుండా
ఈ 28వ తారీఖున వచ్చేటటువంటి వాళ్ళు అన్ని వర్గాల ప్రజల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. 63 ఫీట్లు అనుకుంటాను నేను, 64, 65 ఫీట్లు. తొలిసారిగా హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నటువంటి అతి పెద్దదైనటువంటి బతుకమ్మ, వేలాది బతుకమ్మలతో ఈరోజు తెలంగాణలో పూల పూజ చేసి, పూజ చేసిన తర్వాత కూడా ఆ పూలను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని చెరువులోనో లేకపోతే కుంటలోనో ఎక్కడనో నిమజ్జనం చేసి, ఆ తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత ఆ పూలను కూడా అంటే వీళ్ళు అగరబత్తులు ఇవన్నీ దేవుడి పూజలకు తయారు చేసేటటువంటి దీనికోసం మళ్ళీ అవి కూడా రీసైకిల్ చేసి మళ్ళీ దానికి కూడా వేస్ట్ చేయకుండా ప్రకృతిని కాపాడుతూ అన్ని విధాల చర్యలు తీసుకుంటూ అగరబత్తులే కానివ్వండి, ధూప్ స్టిక్సే కానివ్వండి, అవి తయారు చేసే వాళ్ళకు మనం మళ్ళీ దానికి రీసైకిల్కి ఇస్తున్నాం. ఇలా ఎక్కడ కూడా వేస్ట్ పదార్థం కాకుండా పూలు, అన్ని రకాల గునుగు పూలు, అన్ని పూలతో కూడుకున్నటువంటి ఈ బతుకమ్మ పూలతోని పూజ చేసేటటువంటిది ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని 21 నుంచి 30 వరకు అన్నీ సక్రమంగా జరగాలని ప్రతి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక కళాకారులను, ఒక కవులను ఇన్ఛార్జులుగా పెట్టి, అక్కడ ఒక ప్రభుత్వ అధికారులను కూడా పెట్టి జిల్లాలో అన్ని గ్రామాలలో జరిగేటట్టుగా ఈ బతుకమ్మని పూర్తిగా ఒక కార్యాచరణ తీసుకొని వచ్చారు. ఆ కార్యాచరణ అద్భుతంగా ఉంది. మీరే 21వ తారీఖు నుంచి చూస్తారు కదా, చాలా బాగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఒక సందేహం ఉంది, బతుకమ్మ చీరలు అందరికి ఇస్తారా లేకపోతే డ్వాక్రా గ్రూప్ మహిళలకు మాత్రమే ఇస్తారా అనే ఒక సందేహం నెలకొంది. ఏది నిజం? తారీఖు వరకు వెయిట్ చేయండి, ఎవరెవరికి ఇస్తారో చూద్దాం. అంటే చెప్పండి, 23 మరి ఎందుకు తినబోతు రుచి చూద్దాం, ఎవరెవరికి ఇస్తారో ప్రభుత్వ ఆదేశాల మేరకు చూద్దాం. ఓకే, అంటే ఒక్కొక్కరికి 2 చీరల అందరు మహిళలకు కూడా 23వ తారీఖు సర్ప్రైజ్ కదా. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ బతుకమ్మ పాటతోటి మీ కాంగ్రెస్ పార్టీ మీద అంటే పేరడీ సాంగ్ వచ్చింది, వేరే పార్టీ వాళ్ళు ఒకటి చెప్పామమ్మా. నిన్న సుమారుగా 5 గంటలు పూర్తిగా కవులు, కళాకారులు దీని మీద పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి పాటలు ఏదో కొత్తగా సృష్టించి కొత్తగా ఈ డీజేలను పెట్టి డీజేలతో ఆడి ఆ డాణియాలతో ఆడి కాదు, చప్పట్లు అనేది ఒక వైబ్రేషన్, ఆ చప్పట్లే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఆ విధంగా ఉండాలని పూర్తిగా అందరు ఇచ్చినటువంటి అడ్వైస్తో మంత్రి గారు కూడా రేపు జరగబోయేటటువంటి ప్రతి చోట బతుకమ్మ సెలబ్రేషన్లలో ట్రెడిషన్కే ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకున్నారు. కవులు పాటలను, వాళ్ళు పాత పాటలని ఎప్పుడో 70 ఏళ్ల కింద వాడినటువంటి పాటల్ని కూడా దాన్ని ప్రఖ్యాతిలోకి ఇప్పుడు ఉన్న ట్రెడిషన్లోకి కాకుండా అప్పుడు ఎందుకోసం ఈ పాటలు పుట్టినాయి, చేళ్లలో కలిపేసుకుంటూ పాడినటువంటి పాటలు, లేకపోతే ఇంట్లో వంట చేసుకున్నప్పుడు పాడినటువంటి బతుకమ్మ పాటలు, ఇట్లా రకరకాలుగా మహిళలు వాళ్ళకు తోచినప్పుడు పాడినటువంటి పాటల్ని కూడా ఇప్పుడు మళ్ళీ అవి తీసుకొని వచ్చి అందరికీ ఈ జనరేషన్కి కూడా పరిచయం చేయాలని అలా ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ పాట, పిఆర్ఎస్ పార్టీ పాట, బీజేపీ పాట కాదు ఇది. రైట్, మరి ఇది సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఏ విధంగా నిర్వహించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు అయితే చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రిపోర్టర్ కృష్ణబాల, హైదరాబాద్, గాంధీ భవన్.